మెనీ డేస్, సో మెనీ ఇయర్స్. యా ఆల్మోస్ట్ ఒక 1.5 2 years నుంచి ఇంటర్వ్యూ అడుగుతున్నాను. నేను ఒప్పుకోను దాన్ని. అడుగుతున్నారు కరెక్టే, అడిగాను, మధ్యలో నేనే గ్యాప్ తీసుకున్నాను. మళ్ళీ నిన్న కాల్ చేయగానే వెంటనే నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చేసారు మీరు. ఏటోలో నట్టు తప్పించేసి ఫ్రీగా వచ్చేసాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ అంటే మన బంధం కూడా అలాంటిదే. ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి మనం అలా ఉన్నాము. దగ్గర దగ్గర నేను 10th క్లాస్లో ఉన్నప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ అనుకుంటా. మీ ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆ పక్కన షూటింగ్ జరిగింది. ఎగ్జాక్ట్లీ. చాలా నాకు ఎటు పోవటం అర్థం కాక క్యారవాన్లు గీరవాన్లు లేవు కాబట్టి ఎక్కడికైనా పోతే మాకు నచ్చిన ఇంటిని షెల్టర్ తీసుకుంటాం, కూర్చోటానికో ఏదైనా టీ గిన్నె తాగటానికో అట్లా. మన ఇద్దరం కలిసి అప్పట్లోనే భోజనం చేసాము. అవును, గుర్తుందా? నాకు అనిపించింది అబ్బా సార్ తోటి కూర్చొని లంచ్ చేశానా అని చెప్పేసి. సో హ్యాపీ. రైట్ సార్, ఎలా ఉన్నారు? హెల్త్ ఎలా ఉంది? అంటే మన ఏజ్ ఎలాగైతే పోతూనే ఉంటుందో 1 year దాటితే 1 year అవుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. అలాగే మన ఆరోగ్యం కూడా అంతే. కార్ దిగారు, చక్కగా టకటక నడుచుకుంటూ వచ్చారు, కూర్చున్నారు. బట్ అంటే మీ ఏజ్లో ఉన్న వాళ్ళు, మీ తోటి ఆర్టిస్టులు ఎంతోమంది కూడా ఈ మాత్రం కూడా నడిచి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రజెంట్. బట్ హెల్తీగా అప్పటికి ఇప్పటికి మెయింటైన్ చేస్తూ ఉన్నారు మీరు. ఆల్మోస్ట్ నేను ఒక 2 years బ్యాక్ మిమ్మల్ని కలిసినప్పటికీ ఇప్పటికి సేమ్ అలాగే ఉన్నారు. బట్ అలా అని చెప్పే కంటే కూడా ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్లో ఎలా ఉన్నారో సేమ్ అలాగే ఉన్నారని చెప్పొచ్చు. హౌ, ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏం లేదు, ఆ భగవంతుడు ఇచ్చిన జన్మ, ఆ భగవంతుడు చూసుకుంటున్నాడు జాగ్రత్తగా, అందుకని బాగానే ఉన్నాం. ఓకే, బాగానే ఉన్నారు అండ్ బిజీగా కూడా ఉన్నారు ఇప్పుడు. అవును, బిజీగా ఉన్నాను. ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్ చేతిలో? 10 ప్రాజెక్ట్స్. ఆల్మోస్ట్ మూవీస్ చేస్తున్నారు, వెబ్ సిరీస్ చేస్తున్నారు, మధ్యలో ప్రతి ఇంట్లో ఉండాలి అని చెప్పేసి ఒక సీరియల్లో కూడా వచ్చి జస్ట్ మమ్మల్ని అలా పలకరించి వెళ్ళారు. సో ఎప్పుడు ప్రాజెక్ట్స్తో బిజీగానే ఉంటున్నారు. అంటే అది నా అదృష్టం అండి, అంతే. అదృష్టం. ఒక ఆర్టిస్ట్ ఇటు పొలిటికల్ గాను ఇటు ఎంటర్టైన్మెంట్ గాను 2 రకాలుగా బిజీగా ఉండడం చాలా కష్టం. అంటే మనకు అట్లా వస్తున్నాయి, చేస్తున్నాం. ఎలా సార్ 3 times ఎమ్మెల్యేగా, ఒకసారి మినిస్టర్గా, ఎలా అసలు? అంటే ఒక ఆర్టిస్ట్ ఇన్నిసార్లు గెలవడం అంటే ఎలాగా? ఏం గెలిపించారు ప్రజలు, మీరు చేసిన సేవలు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆయన అవకాశం ఇచ్చే ప్రతిదాన్ని నేను పాస్ అవ్వుకుంటూ ముందుకు పోతున్నాను, సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతున్నాను. సద్వినియోగం అయ్యేలానే వచ్చాయి అన్నీ కూడా. అంటే ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఎక్కడా కూడా చిన్న రిమార్క్ కూడా లేకుండా. సినిమాలలోనే కాదండి, ఇప్పుడు రోజుకు 6 షిఫ్ట్లు పనిచేసేవాడిని. 6 షిఫ్ట్లు అట్లా 16-17 సంవత్సరాలు హోమ్ పీరియడ్. అంటే అంతకుముందు బిజీగా ఉన్నాం, తర్వాత బిజీగా ఉన్నాం, కానీ ఆ పీరియడ్, ఒక పీరియడ్ మామూలు బిజీ కాదు. రోజుకు 6 షూటింగ్లు చేయటం అంటే, 6 షిఫ్ట్లు పని చేయటం అంటే, 6వ షిఫ్ట్ 4 to 6 తెల్లవారుదాం, రౌండ్ ద క్లాక్ పని చేయటం, ఇయర్స్ టుగెదర్ చిన్న విషయం కాదండి. అట్లా చేసినాం. అలా చేసినాగా కూడా భగవంతుడు ఏ జబ్బు, ఏ అలసటగా కూడా మా దరిదాపుకు రానేలే. అప్పుడు ఎప్పుడు సాంగులు ఉండేది, అప్పుడు సిల్క్ స్మిత, లేక డిస్కో శాంతి, లేక జయలలిత, ఎవరో ఒకరు. అట్లా కూడా నైట్స్ సాంగ్స్, నిద్ర ఉండేది కాదు. మజ్జిగ తాగుతూ నైట్ డిన్నర్ చేసేవాడిని కాదు, నిద్ర వస్తుందని. అమ్మో, డిన్నర్ కూడా చేసేవారు కాదు, మజ్జిగ తాగుతూ ఉండేవాడిని నైట్స్, అంతే మజ్జిగే. 6 షిఫ్ట్లు అంటే అసలు చాలా బిజీ. 6వది 4 to 6, మళ్ళీ 7 o'clock కాల్ షీట్కి మళ్ళీ రెడీ మార్నింగ్. మరి ఎప్పుడు పడుకునేవాళ్ళు? పడుకుంటే లేదు, కుర్చీలోనే. ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు ఒక నాప్ వేయడమేనా? అంతే, షార్ట్ చేసి కూర్చోవటం, పడుకోవడం, కూర్చోగానే పడుకోవటం. సార్ రెడీ, రెడీయా, క్లాత్ ఇక ఇట్లా పెట్టగానే ఆ తడిగుడ్డ కళ్ళు మండేటివి కదంటే బగ్గున మండుతుంటే. ఒకరోజు కాదు కదా, రెడీ డైలాగ్ ఏంటి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఆయన వచ్చాడు, ఓకే రెడీ లేచి నిలబడేది.
క్లాప్ అనగానే కళ్ళు యాక్షన్. ఇప్పుడు సర్లే అంతే కదా, ఓకేగా, ఓకే అంతే. అలా 16-17 years అంటే తమాషా. అసలు డేట్లు కూడా సార్ మామగారు సినిమాకి అనుకుంటా అసలు ఆ డేట్ ఇవ్వడం కూడా చాలా కష్టమైందంట కదా. అవును, 1 month ఇవ్వాలి, 30 days. 3 నెలలు నా వెంటబడ్డారు ప్రొడ్యూసర్ గారు, మహానుభావుడు, గ్రేట్ ప్రొడ్యూసర్. 3 నెలలు నువ్వే కావాలి నాకు అని కూర్చున్నాడే. అసలు ఆ సీన్లో ఇంకొకరిని ఎలా ఊహించుకోగలను సార్? అంటే తమిళ్లో సూపర్ హిట్ అయింది ఆ సినిమా, అది తెలుగులో తీశారు. తమిళ్లో మీ క్యారెక్టర్ ఎవరు సార్ చేసింది? అక్కడ కొతను ఉన్నాడు, కోట బాబు మోహన్ లాగానే గౌండ్రమణి సెందిలని ఉంటారు ఇద్దరు అక్కడ. వాళ్ళిద్దరు వేసిన క్యారెక్టర్ ఇక్కడ తెలుగులో మమ్మల్ని ఇద్దరిని క్రియేట్ చేశాడు ఎడిటర్ మోహన్ గారు. గ్రేట్ ప్రొడ్యూసర్ అండి ఆయన, గ్రేట్ ప్రొడ్యూసర్. ఈ క్యారెక్టర్కి ఇతన్ని పెట్టాలంటే పెట్టాల్సిందే. ఎడిటర్ మోహన్ గారితో మీరు బాగా మంచి అనుబంధం అనుకుంటా. ఎన్ని సినిమాలు తీసాడో తెలుగులో అన్ని సినిమాల్లో ఉన్నాను. కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ ఉంటాయి సార్, మల్లెమాల ఎగ్జాంపుల్ తీసుకుంటే అసలు మల్లెమాల అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మల్లెమాల బాబుమోహన్ గారిదే అనుకోవచ్చు. అంతే, మీ సొంత ఇల్లు. అంతే, సొంత ఇల్లు, పుట్టిల్లు అంతే. నేను ఈ సంస్థ చేసిన మొక్కనంట. మల్లెమాల కదా? మల్లెమాల గారు, శ్యాంబాబు గారు, మల్లెమాల గారి అబ్బాయి, మల్లెమాల గారు అబ్బాయి ఎంఎస్ రెడ్డి గారు. ఆయన కలం పేరు మల్లెమాల, వారి పేరు ఎంఎస్ రెడ్డి గారు. పెద్ద మహానుభావుడు. ఏం బాబునా ఏంది బాగు చేస్తున్నావు కదా అని అనేవాడు. మావుడయ్యా మావుడు. శ్యామ్ గారితో ఎలా ఉంటుంది ఇప్పుడు రిలేషన్? బాగా ఫ్యామిలీ మెంబర్, అంతే ఫ్యామిలీ మెంబర్. ఎక్కడ సార్? ఖమ్మం పక్కన ఇల్లందా? ఖమ్మమే ప్రాపరే. ఖమ్మంలో పుట్టిన ఒక అబ్బాయి. ఖమ్మంలో పుట్టాల, వరంగల్లో పుట్టాను. పుట్టింది వరంగల్. నాన్న వరంగల్లో టీచర్గా పనిచేశాడు, అక్కడ వరంగల్లో పుట్టాను. కానీ ఖమ్మంలో పెరిగాను. ఖమ్మంలో పెరిగారు, ఎన్నో చూశారు. చిన్నప్పుడే పడకూడని కష్టాలన్నీ పడ్డారు, అన్నీ ఫేస్ చేసి వచ్చారు. ఏ టు జెడ్. అంటే తినడానికి లేని పరిస్థితి దగ్గర నుంచి ఎంతో వందల మందికి ఉపాధి కల్పించే పరిస్థితుల్లోకి మీరు మారారు. అంటే తినటానికి లేక అంటే లేక కాదు, చేసి పెట్టేవాళ్ళు లేక. మా నాన్న టీచరు, ఏం తక్కువ ఉంటుంది ఒక పంతులు గారి అబ్బాయికి. ప్లస్ మాకు భూములు వ్యవసాయం. మా ఇంట్లో 2 బర్రెలు పాలు ఇచ్చేటివి. 2 బర్రెలు ఎందుకు నాన్న పాలు వేయటానికి, ఒకటి చాలు కదా అనేది నేను. కాదు నాన్న, ఒకటి కాకపోతే ఒకటి 2 ఉండాలి. అంటే ఒక బర్రె పాలు ఇదైతే ఇంకొక బర్రె రెడీగా ఉండాలట. మా ఇంట్లో పెద్ద పెద్ద బాణాలు, పెద్ద కుండలు, ఇంత 6 feet కుండలల్లో మజ్జిగ కలిపి పోసి దానికి ఈ కొబ్బరి చిప్పలతోటి ఈ గరిటెలాగా చేసి అందరూ మజ్జిగ పోసుకొని పోయేది. నేను అమ్మ ఎందుకమ్మా ఇంత పెద్ద కుండలల్లో మజ్జిగ పెట్టారంటే, పాపం పేదోళ్ళు ఉంటారు కదా నాన్న, వాళ్ళకు ఉండదు కదరా, వాళ్ళందరూ పాపం తీసుకుపోతారని అన్నది ఒకసారి మా అమ్మ. నాకు అది బాగా గుర్తు. నాకు ఇక మా ఇంట్లో డోర్ పక్కన ఇటొక పెద్ద కుండ, ఇక్కడ ఒక పెద్ద కుండ ఉండేటి. అట్లా బండ్ల మీద ధాన్యం మా ఇంటికి వస్తుంటే ఓ 10 బండ్లల్లో నేను ముందు బండిలో నన్నే కూర్చొని పెట్టేవాళ్ళు. అలాంటి కుటుంబం లైట్స్ ఆఫ్ అయిపోతే ఏమైపోతుంది, చీకటి అయిదా, అలా అయిపోయింది మరి. ఎవరు కాస్త మా చుట్టాలకేమో ఈర్షపు, ఏమో వీళ్ళు ఏంట్రో దొరలలాగా బతుకుతున్నారే వీళ్ళు అనేది ఉండే. ఇక మేము ఒక 1-2 years నరకం చూసినాం. నేను 3వ తరగతి, నాకేం తెలుసు చెప్పండి. 3వ తరగతి ఆ టైంలో మా నాన్న ఎటు వెళ్ళిపోయాడు, మెంటల్గా అప్సెట్ అయ్యి. అయ్యో, ఎటుపోయిండో తెలియదు. 2-3 నెలల తర్వాత వచ్చిండు. నేను ఒక చిన్న చెల్లి, నాకు ఆ చెల్లిని ఇట్లా పెట్టుకొని ఒక్కరిని చీకట్లో కూర్చున్నామని, లైట్ వెలిగించడం కూడా వచ్చేది కాదు. ఇక అసలు అది వర్ణనాతీతం అంతే. నిజంగా వినడానికి అసలు చాలా దారుణంగా. కనీసం ఇంటి దగ్గర వాళ్ళు కానీ చుట్టాలు ఎవరైనా కానీ. మాకు ఇటు మా ఇంటి ముందు ఒకళ్ళు ఉండేవాళ్ళు, వీరయ్య గారని, వాళ్ళు కొంచెం చూసేది మమ్మల్ని. పాపం బాగా ఎట్లుండో చూసి రాకుండా అని వాళ్ళ మిసెస్ని పంపటం, వాళ్ళ పిల్లల్ని పంపటం. అబ్బో
ఆ డేస్ తలుచుకుంటే ఇప్పుడు అబ్బా అనిపిస్తుంది. ఒక 2 years తర్వాత మళ్ళా సెట్ అయినాం కొద్దిగా. ఇక నేను 7th క్లాస్ వచ్చే వరకు మళ్ళీ హీరో అయిపోయినా. మళ్ళీ మా నాన్న సెట్ అయిపోయాడు. నేను ఫస్ట్ నుంచి కూడా క్లాస్ ఫస్ట్, క్లాస్ లీడర్ అట్లే ఉండేది. నేను ఆ దుఃఖము, ఆ పరిస్థితుల్లో కూడా క్లాస్ ఫస్టే మళ్ళీ. అసలు అది కాదు సార్, చదువులో నంబర్ 1 మీరు. ఒక గవర్నమెంట్ అంటే ఒక పెద్ద డెసిగ్నేషన్ వదిలిపెట్టుకొని సడన్గా సినిమాల్లోకి రావడం అంటే యాక్చువల్గా అంటే మీరు బాగా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళారు కదా ఒక టైంలో. అయ్యో మంచి పొజిషన్ ఏంటి, నేను సర్వీస్లో ఉంటే ఎప్పుడో కలెక్టర్ అయిపోయాను. అదే కదా, ఒక కలెక్టర్ అవ్వాల్సిన పర్సన్ సడన్గా ఇటువైపు టర్న్ అవ్వడానికి ఏంటి రీజన్? అసలు టర్న్ ఏం లేదు. స్కూల్లో ఇప్పుడు గేమ్స్ అండ్ ఇప్పుడు క్లాస్ ఫస్ట్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఫస్ట్, అన్నిట్లో ఫస్ట్గా ఉండేది. సరదాగా నాటకాలు వేసేది, చాలా యాక్టివ్గా ఉండేటివి చిన్నప్పుడు. ఒక స్కూల్ డేకి నాకు ప్రైమరీ స్కూలు నా 5వ తరగతి 6వ తరగతి 6వ తరగతి అనుకుంటా, 6 7 ఏదో మొత్తానికి నేను ఏ గేమ్స్ ఆడలేదు. నాకు టైఫాయిడ్ వచ్చి నేను ఆడలేకపోయాను పేషెంట్గా ఉండి. అంతకుముందు ప్రైజులు ఇస్తుంటే ఫస్ట్ ప్రైజ్ బాబు మోహన్ అనగానే పోయి తీసుకునేది. దిగుతుంటే ఇంకెందుకు దిగుతావులే, అన్ని ప్రైజులు నీకే కదా, ఇన్నే ఉండు అనేవాళ్ళు. ఆ సెకండ్ ప్రైజ్ పలానా, థర్డ్ ప్రైజ్ పలానా, మళ్ళీ ఇంకొక గేమ్ కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ బాబు మోహన్ ఈయనే ఉండేది, తీసుకునేది. వాలీబాల్ ఫస్ట్ ప్రైజ్ బాబు, అట్లా ఉండేది. అదే అన్నిట్లో ఫస్ట్. అలా స్టూడెంట్గా ఫస్టే, గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఫస్టే, ఎంప్లాయీగా ఫస్టే. ఎంప్లాయీగా కలెక్టర్ దగ్గర నుంచి బాబు భవన్ ఎక్కడే ఉండేది అప్పుడు కూడా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.